సో ఎట్లుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అప్పులకు కుప్ప చేసిపోయింది, మిత్తులు కట్టలేకపోతున్నాం, సంక్షేమ పథకాల విషయంలో కొంత వెనుకబడ్డామనే ముచ్చట చెప్తోంది. సో నియోజకవర్గాలకు ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా లేకపోతే ఎట్లున్నది? ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పులకు 15,000 కోట్లు అవి అప్పులు పైసలు ఉన్నాయి కదా, దాంతో ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫైనాన్స్లో అయితే గ్రామ పంచాయతీలో డీజిల్ పోస్తున్నారు, పైసలు లేవు. ఇప్పుడు మా వాళ్ళు అడిగితే అదే చెప్తున్నాను, మనం కిందనో మీదనో పడి ఆడేడో పడుకొని ఆడుకొస్తున్నాం. ఎందుకంటే టోటల్ ఏదైతే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు మన మీ రుణమాఫీ అయినా కానీ రైతు భరోసా పడతా ఉంది. గవర్నమెంట్కి ఏంటంటే ఆ పోయిన కంటిన్యూస్ 7.5 లక్షల కోట్ల అప్పులకి ఇంట్రెస్ట్లకి సరిపోతుంది వచ్చే ఇన్కమ్. ఇప్పుడు పబ్లిక్ కూడా అర్థమవుతున్నది, పైసలు మొత్తం టోటల్లో మొత్తము పోయిన గవర్నమెంట్లో అప్పులు అయినాయి, చాలా ప్రాబ్లం అవుతున్నది. బట్ స్టిల్ ఎమ్మెల్యేకు ఉన్న రెస్పాన్సిబిలిటీతో ఏదైతే బేసిక్ నడుస్తున్నదో ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలు 200 యూనిట్ వస్తూనే ఉన్నది, మహిళలు బస్సులో పోతూనే ఉన్నారు. ఇంకా కొన్ని వెనుకబడ్డాయి డెఫినెట్గానే, పెన్షన్లు వచ్చేట్టున్నాయి. పెన్షన్లు కూడా ఒకసారి ఫైనాన్షియల్ రికవరీ అయిన తర్వాత వస్తాయి. కానీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు పదే ఒక అంశాన్ని తెరమిద్దేస్తారు. రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప రైతులకు మేలు చేయలేదు అంటున్నారు. ఇప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు చేస్తారు. ఇలా అమన్గల్ల మొన్న చేవేlela. సో రుణమాఫీ 100% ఎక్కడ కూడా కాలేదు, రైతు భరోసా ఇవ్వలేకపోయింది, రేషన్ కార్డులలో జాప్యత జరుగుతూ ఉందని చెప్తా ఉంది. వాస్తవమేనా? అంగీకరిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది? ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ అయితే ఇంకా మాట్లాడతలేడు, కానీ వీళ్ళిద్దరే మాట్లాడుతారు కదా. ఇప్పుడు హరీష్ రావు రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు. ఆ రోజే ఆయనకు తెలిసి ఎంత అప్పులు ఉన్నాయో, రైట్. ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ మీరు అబ్జర్వ్ చేయండి, రైతులను అన్యాయం చేసినట్టు చెప్తున్నారు కదా. ఇవాళ జీతాలు 20 తారీఖు 15 తారీఖు వచ్చేటి ఎంప్లాయీస్కి ఇవాళ ఫస్ట్ రోజే పడుతున్నాయి. కొందరు సండే ఉంటే 31 రాత్రికే పడుతున్నాయి. జీతాలు ఆన్లైన్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. 55 ఉద్యోగాలు అసలు 10 సంవత్సరాలు అసలు ఏమైనా ఎగ్జామ్స్ అయినా ఏమైనా అయినా ఇప్పుడు 55,000 ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యిండ్రు. ఇప్పుడు చాలామందికి నర్సింగ్ పోస్టులు వచ్చినాయి, కానిస్టేబుల్స్ వచ్చినాయి, మీరు చూసారు కదా, వీళ్ళు వచ్చారు కదా. రైతులకు కూడా 21 కోట్లు ఆల్రెడీ రుణమాఫీ అయింది. అవును, కొంత పర్సెంట్ ఇంకా 2 లక్షలు ఏవో కాలేదు. అది కూడా ఏమంటుంది గవర్నమెంట్, రేషన్ కార్డులు అంటారు కదా, ఇప్పుడు కోడ్ వచ్చింది. నిన్ననే రివ్యూ చేసినప్పుడు కూడా సీఎం కూడా చెప్పింది కదా, 100% రేషన్ కార్డులు నేను తిరిగినా, నా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంటింటికి 60 ఏళ్ళు తిరిగినా. నేను తిరిగినప్పుడు ఒకటే అడుగుతారు, బిడ్డ నాకు రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు రాలేదు. నేను అప్పుడు ఆఫీసర్లకు ఫోన్ చేస్తే, సార్ రేషన్ కార్డులు బంద్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి పాలసీ ఉంది, రేషన్ కార్డులు లేవు అని చెప్పేటోళ్ళు. మాకు ఏం చెప్తాం, ఇలా రేషన్ కార్డు ఓపెన్ అయినాయి. కానీ మదన్మోహన్ రావు గారు ఒక సందేహము, చాలామంది నిరుపేదలు పొద్దున్న లేస్తే ఏదో పనికి పోతారు, సాయంత్రం వస్తారు పడుకుంటారు, పోతారు వస్తారు పడుకుంటారు, ఇది ఒక వాళ్ళ దినచర్య, రూపాయి సంపాదించుకొని వాళ్ళ లైఫ్ గడుస్తారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు అన్నారు, ఆ తర్వాత కుటుంబ సర్వే అన్నారు, ఆ తర్వాత గ్రామాలలో గ్రామ కమిటీలు అని చెప్పేసి గ్రామ సభలు పెట్టి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీ సేవలలో దరఖాస్తులు, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలి ఒక రేషన్ కార్డు కోసం, ప్రజా సంక్షేమ పథకాల కోసం సామాన్యులు? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే దరఖాస్తు అనేది ఒకసారి చేసుకుంటే 2 సార్లు చేసుకోవద్దు. మీ సేవలు ఏదైతే ఉందో డెఫినెట్గా ఇప్పుడు సీఎం గారు అందుకే రివ్యూ చేశారు కదా, ఎక్కువసార్లు దరఖాస్తులు చేసుకోవద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, రేషన్ కార్డుకి ఒక ప్రాసెస్ తీసుకురండి, ఇంకా మళ్ళీ ఇంకా దరఖాస్తులు చేసుకోరు. సీఎం గారు చెప్పారు కదా మొన్న, ఇంకా చేసుకోరు కాదు, దరఖాస్తులు చేసుకోరు, మీరు రేషన్ కార్డులు ఇచ్చేయండి. కలెక్టర్లకి ఇమ్మీడియట్గా పాలసీ చేశారు. మీరు అన్నది 100%. ఎందుకంటే గరీబ్ బోర్డు 10 సార్లు పొద్దున్న వేస్తే పోయి అప్లికేషన్లు పట్టుకొని జిరాక్స్ క్లబ్ పట్టుకుని రాకపోతే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. అది 100% ఇప్పుడు సాల్వ్ అయితే నేను హోప్ చేస్తున్నాను. సో ఈ ఏడాదిన్నరలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తి ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏడాది పాలన అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల, ఈరోజు గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల కొన్ని సంక్షేమ పథకాలు వెనుకబడ్డాయి అనేది గ్యారంటీ. అది రైట్ పడుండొచ్చు 100%. బట్ అంతకంటే స్పీడ్గా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మనం పీసీసీ గారు కూడా అన్నారు, ఎందుకంటే సంక్షేమ పథకాలు చేస్తున్నాం కానీ కొద్దిగా మేము మార్కెటింగ్ చేసుకోవట్లో వెనుకబడ్డాము అని చెప్పారు. కానీ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ హరీష్ మాట్లాడుతూ ఉంటాడు, మీరు మైక్ ఇచ్చి వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు చూడండి, మీరు టీఆర్ఎస్లో వాళ్ళిద్దరే మాట్లాడతారు. ఎంతసేపు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇన్ని సున్నాలు ఇచ్చినారు, మీరు 420 హామీలు ఇచ్చారు మీరు అన్నారు. అసలు నువ్వు మాట్లాడడానికి ఇలా రైట్ లేదు. ఎందుకు చెప్పనా, ఎందుకు రైట్ లేదు అంటున్నా అంటే, మీరు ఉద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 2014 స్టార్ట్ చేసిండు. ఇచ్చిండా? ₹1 ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్? నా కాన్స్టిట్యూన్సీలో అయితే 0. 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ లేవు మా దగ్గర. కానీ ఇప్పుడు మీరు అదే డబుల్ బెడ్రూమ్లు రిపేర్ చేసి ఇస్తున్నట్టు కదా, మీ కాన్స్టిట్యూన్సీగా ఆడ పడేసింది కదా, ఇవ్వలేదు కదా ఎవరికి. అని కట్టనైతే కట్టిరు కదా.
అదేదో శాంపుల్గా కొన్ని ప్లేస్లో కట్టిండ్రో వదిలేసేసారు. ఎందుకు వదిలేసారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో కొంత ఇన్ఫ్లుయెన్స్ కాన్స్టిట్యూన్సీలో ఒక సిరిసిల్లలో కానీ లేకపోతే సిద్దిపేటలో కానీ పవర్ఫుల్ కాన్స్టిట్యూన్సీలో పవర్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు చేసుకున్నారు. మిగతా ఎమ్మెల్యేస్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏంది? ఇప్పుడు అసలు డబుల్ బెడ్రూమ్ కావాల్సింది మా కాన్స్టిట్యూన్సీలే. అంటే నేను చెప్పుకుంటూ పోతే రుణమాఫీ అన్నారు. ఎక్కడ రుణమాఫీ చేసింది వాళ్ళు? లాస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ విడత ఏం చేసారు? ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ ఫేజ్లో 5 yearsలో రుణమాఫీ అయిందా? 0. లాస్ట్కి వచ్చేసరికి చేసారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే రుణమాఫీ చేయాలంటే అరే 20,000 కోట్లు చేసారు. ఇప్పుడు చేస్తారు. ఇవాళ రైతులకు 55,000 కోట్లు కాంగ్రెస్ ఇచ్చింది. ఇవాళ మీకు ఆన్ రికార్డ్ కదా ఇది 50,000 crores. ఇక దాంతోపాటు గతంలో వాళ్ళు కొన్ని హామీలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. తులం బంగారం కావచ్చు, లేకపోతే 2,500 కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? అప్పటికే 1.5 ఏడాది అయిపోయింది. ఇంకెప్పుడు నెరవేరుస్తున్నటువంటి డిమాండ్ వాళ్ళు ప్రధానంగా తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు ఎదుర్కొంటారు? ఎట్లా కౌంటర్ చేసుకుంటారు ప్రతిపక్ష నాయకులు? మార్చ్లో ఇప్పుడు బడ్జెట్ అవుతుంది కదా. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ అంతా దీనిలో సరిపడడానికి సరిపోయింది. ఇప్పుడు రెవెన్యూ సిస్టమ్ కూడా ఇంప్రూవ్మెంట్ గురించి సీఎం గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఐ థింక్ ఈ బడ్జెట్ నుంచి ఇంకా ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో దాని మీద వర్క్ చేస్తాము. ఈ మార్చ్ అసెంబ్లీలో చేస్తామని చెప్పేసి మన మంత్రిమండలి కూడా అంటుంది. కనుక 100% నెక్స్ట్ ఇయర్ నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి 100% కంప్లీట్ చేస్తాం. పదే కేటీఆర్ ఒక అంశం చెప్తా ఉన్నాడు. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఉప ఎన్నికలు కావచ్చు, ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని అంటున్నది. సో ఉప ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్ ఏమైనా భయపడుతుందా, లేకపోతే కాంగ్రెస్ ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నదా? ఇప్పుడు కేటీఆర్ అనే ముందు ఉప ఎన్నికలు అనేది చాలా దూరం. అది ఎప్పుడో కోర్టు డిసిషన్ రావాలి. ఉప ఎన్నికలు అనేది చాలా దూరం. ఆయన ఒక సైకిక్ లాగా ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నాడు రాగానే. మరి నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అనుకుంటే, ఇప్పుడు మా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జరగబోయే ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతున్నాయి. నేను ఒకటే లాజిక్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. కేటీఆర్ని కూడా ఇదే మీ మీడియా ద్వారా తొలి వెళ్ళాడు అడుగుతున్నాను. 100% నువ్వేమంటావు అంటే బై ఎలక్షన్స్ నేను గెలుస్తా అంటున్నావు కదా. ఎంపీలో 0 వచ్చింది మీకు, అయిపోయింది. ఎమ్మెల్సీలో క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు మీరు? ఇవాళ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే ఫోన్ చూస్తారు, పొద్దున్న లేస్తే చదువుకుంటారు. వాళ్ళకి బేసిక్ సెన్స్ అయితే ఉంటుంది కదా ఎవరేం చేస్తున్నారు. మరి గ్రాడ్యుయేట్లో మీరు పెట్టి ఎమ్మెల్సీ పెట్టి మీరు నిలబడవచ్చు కదా. క్యాండిడేట్నే పెట్టలేదు అంటే నువ్వు గెలవడానికి రెడీ లేవు. నువ్వు బీజేపీ సపోర్ట్ చేస్తున్నావు. బీజేపీ నువ్వు ఒకటైనావు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మా దగ్గర? బీజేపీ టీఆర్ఎస్ ఒకటైంది. గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్సీ నువ్వు 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినావు, 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని రూల్ చేసినావు. ఒక 5 years కాదు 10 years రూల్ చేసిన వాళ్ళు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేదు, నిలబెట్టలేకపోతున్నా అంటే ఎంత అసమర్థక పార్టీ ఉందో మీకు అర్థమవుతుంది. కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఖచ్చితంగా బయటకు వస్తాడు. బయటకు వస్తే ఒక భూకంపం వస్తుంది. కేసీఆర్ దెబ్బ మామూలుగా ఉండదు. రేవంత్ తట్టుకోలేడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా మీ ముఖ్యమంత్రి తట్టుకుంటాడా లేదా? తట్టుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో ఇంకా ఈ రోజుకి కేసీఆర్, హరీష్ రావు, కవిత చేసిన, కేటీఆర్ చేసిన అరాచకాలు, విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, ఫైనాన్షియల్గా 15 సంవత్సరాల కింద వాళ్ళు ఎక్కడుండే, మొన్న గవర్నమెంట్ పోయేసరికి ఎంత డబ్బు సంపాదించారు అనేది పబ్లిక్ అందరికి తెలుసు. ఈరోజు కూడా వారు ఆచప్పకూడదు. ఇవాళ పబ్లిక్ రెడీగా లేరు. ఇలా కేసీఆర్ బయటకు వస్తే ధ్వంసం అవుతుంది. మరి వచ్చింది కదా. కేసీఆర్ ఎంపీ ఎలక్షన్ల ముందు తిరిగింది కదా. ఆయనే కదా ముందు వేసుకొని తిరిగాడు. చాలా సభలు పెట్టిండు కదా. మరి ఎంపీ ఎలక్షన్స్ ఇప్పటికైనా అవుతుంది 8 నెలలు అవుతుంది అంతే. 7 నెలలు ఏమైంది? అంతకుముందు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ చూసి మెదకన్నా ఒకటైనా గెలిపించాలి కదా. సో 100% కాంగ్రెస్ పార్టీ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ పీపుల్ అంతే. ఇంకా అలా లేదు. మీరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తట్టుకుంటారా, కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటారా, డిఫరెంట్ ఇష్యూ. 100% కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా ఉంటుంది. మీరు చిన్న ఇష్యూస్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు కానీ ఎందుకంటే వాళ్ళకి అధికార దాహం అనేది పోతలేదు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు మధుసూదనాచారి కూడా ఒక మాట అన్నాడు, బీఆర్ఎస్ సీనియర్ నేత. కేసీఆర్ కనుక కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ ఖతం అవుతాడని అంటున్నాడు. 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ కూడా కేసీఆర్ తెరలేకపోతా ఉన్నాడు. రేపు 19వ తారీఖున ఒక సమీక్ష పెట్టి కార్యకర్తల్ని మంచిగా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి రానటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్వం సిద్ధం కావాలని అంటున్నాడు. నిజంగానే కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ ఖతం అవుతాడా? అంత పవర్ఫుల్గా ఇప్పుడు ఉన్నాడంటారా కేసీఆర్? అంత పవర్ఫుల్గా ఉంటే మరి రోజు కళ్ళు తెరిచే ఉంటున్నాడు కదా.
కేసీఆర్ రోజు కళ్ళు తెరిచే ఉంటున్నాడు కదా, అంత లేదు వీళ్ళు మాట్లాడేంత లేదు. నేను ఒకటే అడుగుతున్నా, దానికి సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాను మరి, దానిలో ఎక్కువ డిబేట్ లేదు. ఇలా మసూదన్ చారి కానీ లేకపోతే కేటీఆర్ని అడుగుతున్నా. ఎస్, కేసీఆర్ కళ్ళు తెరిస్తే నిలబడితే 100% భస్మం అవుతుంది అని అంటున్నారు కదా, మరి ఎమ్మెల్సీ క్యాండిడేట్ కేసీఆర్కి దొరకలేదా అని అడుగుతున్నా, కేటీఆర్కి దొరకలేదా అని అడుగుతున్నా. సింపుల్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు మీకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఆల్మోస్ట్ 30-35 నియోజకవర్గాల ఎన్నికలు ఇది. మరి 30 నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టడానికి క్యాండిడేట్ సిద్ధంగా అంటే జనరల్గా ఎప్పుడు పెడుతున్నావు క్యాండిడేట్ అంటే నీకు 100% ఓడిపోతావు, పరువు వద్దు అన్నప్పుడు క్యాండిడేట్ విత్డ్రా చేస్తాడు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు ఉన్నప్పుడు 100% రాజకీయ పోటీలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని, వాళ్ళ సర్వైవల్ని నిలబెట్టుకోవడానికి ఉంటారు. మరి మీరు ఎలక్షన్ లేనంటే ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేట్స్ నాతో మాట్లాడారు కదా, బీఆర్ఎస్ భయపడ్డా సార్ క్యాండిడేట్. ఎందుకు కేసీఆర్ ఏదైనా వ్యూహం అనుకోవచ్చు కదా, ఈ ఎన్నికల్లో తప్పుకోవడానికి కేసీఆర్ వ్యూహం అనుకోవచ్చు కదా. ఎన్నికల్లో తప్పుకోవడానికి, ఎన్నికలు రాజకీయ పార్టీ అంటేనే ఇది కమర్షియల్ పార్టీ కాదు కదా. రాజకీయ పార్టీ అని చెప్పి రిజిస్టర్ చేసిన పార్టీ అనేది ఇది ఇది సింబల్తో వచ్చే ఇది ఎలక్షన్ కదా. ఇది బీఫామ్ మీద వచ్చే ఎలక్షన్స్, పంచాయతీ లాగా ఎవరు పడితే ఇండిపెండెంట్ కాదు కదా. ఇక్కడ గుర్తు మీద పోయే ఎలక్షన్స్ కదా నేను అడుగుతాను. ఎస్, దాంతోపాటు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు పోతే నిజంగా ఘన విజయం సాధిస్తుంది జెడ్పీటీసీ, ఎంపీటీసీలో. ఎందుకంటే ఓవైపు ఢిల్లీలో బీజేపీ గెలిచింది, రేపు గల్లీలో కూడా మేమే గెలుస్తాం, మొత్తం కాంగ్రెస్ను మొత్తం ఊడ్చి పారేస్తాం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఢిల్లీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఢిల్లీ బహుత్ దూరం అంటారు కదా, ఢిల్లీ చాలా దూరము. ఢిల్లీ ఎలక్షన్స్ అనేది డిఫరెంట్ ఎలక్షన్స్. ఆఫ్టర్ 28 ఇయర్స్ తర్వాత 28 ఇయర్స్ తర్వాత బీజేపీ వచ్చింది అక్కడ. అఫ్కోర్స్ 28 సంవత్సరాల తర్వాత నువ్వు రావడం అనేది పెద్ద గొప్పతనం కాదు, ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆడేదో వచ్చింది ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడ నీకు అసలు సిస్టమ్ ఉండాలి కదా. లోకల్ బాడీలో 100% కాంగ్రెస్ పార్టీ, రైతు భరోసా కూడా March 31 ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇలా 3 ఎకరాల దాకా రైతు భరోసా పడింది, చాలామంది హ్యాపీగా ఉన్నారు. లోకల్ బాడీలో 100% మా కాన్స్టిట్యున్సీలో కానీ మొత్తం ఓవరాల్ కానీ 100% కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.